డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో ఈ వీడియోలో బిఏ హిస్టరీకి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ హిస్టరీగా ఎవరైతే తీసుకున్నారో వాటికి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ గన్ షాట్ చెప్తాను. గన్ షాట్ చెప్పబోయే ముందు కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తానండి. సో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు కాబట్టి ఎట్లా చదివితే మనం పాస్ అవుతామో అవి చెప్తాను. సో ఇక్కడ మనకు చాలా బ్లాక్స్ ఉంటాయి. ఈచ్ బ్లాక్ లో మనకు 3 యూనిట్స్ కావచ్చు, 4 యూనిట్స్ కావచ్చు, అన్ని ఉంటాయి. సో మన క్వశ్చన్ పేపర్ లో ప్రతి యూనిట్ నుంచి కావచ్చు, ప్రతి బ్లాక్ లో మనకు సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి లో పక్క రావాలి. సో ఎట్లా చదవాలో చెప్తాను. సో ఇప్పుడు నేను కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి ఉంటుంది, సెక్షన్ సి ఉంటుంది కదా. సో సెక్షన్ ఏ సపరేట్ క్వశ్చన్, సెక్షన్ బి సపరేట్, సెక్షన్ సి సపరేట్ చేశాను సో దట్ మీకు ఈజీగా పాస్ అవ్వడానికి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ సెక్షన్ ఏలో మనకు 10 క్వశ్చన్స్ వస్తాయి కదా. సో నేను ఫస్ట్ 10 క్వశ్చన్స్ అన్ని యూనిట్స్ లో ఉన్న ఫస్ట్ ఇంపార్టెంట్ 10 పెడతాను. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ 10, నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ 10, మొత్తం 30 ఉంటాయి. ఆ 30 కూడా చదవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 10 లో ఫస్ట్ 5, నెక్స్ట్ 11 to 20 లో నెక్స్ట్ 5, నెక్స్ట్ 21 to 30 నెక్స్ట్ 5. సో అట్లా 5 చూసుకుంటే ఫస్ట్ 5 యూనిట్స్ అయిపోతాయి. నెక్స్ట్ 6th 7th ఇక్కడ, నెక్స్ట్ అక్కడ 16 17, అక్కడ 26 27 అట్లా చదువుకుంటే 7 యూనిట్స్ అట్లా చదివిపోతాయి. సో సెట్ ఏ, సెట్ బి, సెట్ సి అలాగే ఇచ్చాను కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ కూడా. సో సెక్షన్ బి లో మనకు 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ లో కూడా 2 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు 15 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఫస్ట్ 3 ఇక్కడ చదవండి, నెక్స్ట్ 6th 7th 8th, నెక్స్ట్ 11 12 13. సో అట్లా చదివితే మీకు అన్ని యూనిట్స్ కవర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సపోజ్ ఎవరైతే బై మార్క్స్ రావాలనుకుంటున్నారో మీరు అన్ని చదివితే ఈజీగా వస్తారు. సో 50% ఆఫ్ ద క్వశ్చన్స్ నేనైతే ఏవైతే అన్ని చెప్తానో అందులో నుంచి రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఆ విధంగా మీరైతే చదువుకోండి. సో ఇప్పుడు మనకు ఏవైతే గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయో నేను ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కింద ఎవరికైతే మీరు పర్చేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో గన్ షాట్ పీడిఎఫ్ వచ్చేసి మనకు 30 రూపీస్ ఉంటుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కింద లింక్స్ ఉంటాయి. సో ఫస్ట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటుంది, దాని తర్వాత ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, తెలుగు మీడియం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో ఎలా పర్చేజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు ఏది కావాలో అక్కడ ప్రాపర్గా చదవండి. తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సపోజ్ క్వశ్చన్ ఆన్సర్స్ కావాలంటే క్లిక్ చేసి 50 రూపీస్ పే చేయాలి. 50 రూపీస్ పే చేసిన తర్వాత వెంటనే మీకు పీడిఎఫ్ రాదు. ఫస్ట్ మీకు పర్చేజ్ చేసినట్టు మెసేజ్ వస్తుంది. మెసేజ్ చదవండి. చదివిన తర్వాత అక్కడ వ్యూ పర్చేజ్ కావచ్చు, యాక్సెస్ యువర్ పర్చేస్ అనేది ఒక మెసేజ్ ఉంటుంది. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి. మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మీకు పీడిఎఫ్ అయితే వస్తుంది. సో మీరు ఆ పీడిఎఫ్ బయట ప్రింట్ తీపించుకొని మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. సపోజ్ పీడిఎఫ్ రాకపోతే మళ్ళీ ఇదే లింక్, మీరు ఏదైతే లింక్ క్లిక్ చేస్తారో ఆ లింక్ క్లిక్ చేసుకొని మళ్ళీ రీలాగిన్ చేసుకోవాలి. జస్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పీడిఎఫ్ మీకైతే వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఏమన్నా ఇష్యూస్ వచ్చినా, పీడిఎఫ్ రాకపోయినా, పీడిఎఫ్ ఇష్యూస్ అయినా నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతే నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. ఒక 10 to 15 minutes మీ పీడిఎఫ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో డైరెక్ట్ పీడిఎఫ్ రాదు, లాగిన్ చేసుకొని మీ పీడిఎఫ్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఏదైతే హిస్టరీకి సంబంధించిన సబ్జెక్ట్ ఉందో అందులో అన్ని యూనిట్కి సంబంధించిన గన్ షాట్, లాంగ్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ మనకు సబ్జెక్ట్ వచ్చేసి హిస్టరీ అండి. సో హిస్టరీలో మనకు సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉంటుంది కదా. సో సెక్షన్ ఏలో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చదవాలి, సెక్షన్ బి, సెక్షన్ సి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ సెక్షన్ ఏ షార్ట్ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ ద రాజ్పుట్స్ ఫారెన్ ఆరిజిన్ థియరీ. నేను ఇక్కడ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తలేను ఎందుకంటే ఈ పీడిఎఫ్లో మనకు ఉంటాయి కాబట్టి, అండ్ ఇక్కడ డిస్ప్లేలో కూడా మీకు కనిపిస్తాయి కాబట్టి. సో మీరైతే చూసుకోవచ్చు. సెకండ్, అనలైజ్ ద మొహమ్మద్ బిన్ కాసిమ్స్ కాన్సెప్ట్ ఆన్ సిండ్. థర్డ్, డిస్కస్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ నందివర్మ్యాన్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద నావీ డ్యూరింగ్ చోళా డైనస్టీ. రైట్ అబౌట్ ద టీచింగ్స్ ఆఫ్ కబీర్. సిక్స్త్, ఎక్స్ప్లెయిన్ ద గ్రోత్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ in South India under Chalukyas. Seventh, write about the status of language during Rakshtrakuta rule. Discuss the contribution of Yadavas of Devagiri. Explain the cultural condition during Kakatiya rule. 10th, explain the ఢిల్లీ సుల్తాన్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ద సుల్తానేట్ రూల్. సో ఇవి ఫస్ట్ 10 వచ్చేసి అన్ని యూనిట్స్కి కలిపి ఫస్ట్ 10 ఇంపార్టెంట్. ఇప్పుడు సెక్షన్ ఏ ఇంకా మళ్ళీ ఈ 10 ఇంపార్టెంట్ తర్వాత ఇవి. సపోజ్ ఎవరైతే కొన్ని చదువుదాం అనుకుంటే మీరేం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ 6 ఇందులో ఫస్ట్ 10లో ఫస్ట్ 6, నెక్స్ట్ సెక్షన్ ఏలో ఫస్ట్ 6 చదివితే మీరు ఒక 3 బ్లాక్స్ ఇంపార్టెంట్ అయిపోయినట్టు. అంటే ఎవరైతే చదువుదాం అనుకుంటున్నారో ఫస్ట్ 6 ఇందులో నుంచి
నెక్స్ట్ ఫస్ట్ 6 ఇందులో నుంచి ఇంకొక సెట్ చెప్తాయి, అందులో ఒక 6 అట్లనే చదవండి. అట్లా చదివితే మీకు ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్, డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెకండ్ సతనేశ్వర్ బ్యాటిల్. సెకండ్ వచ్చేసి మనకు బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద పల్లవ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి వాట్ వర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద విలేజ్ అసెంబ్లీ. ఫోర్త్, ఎగ్జామిన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సైవిజం ఇన్ సౌత్ ఇండియా. ఫిఫ్త్, బ్రీఫ్లీ డిస్క్రైబ్ ద టైమర్స్ ఇన్వేజన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్. సిక్స్త్, ఎగ్జామిన్ ద హిందూ ముస్లిం రిలేషన్ అండర్ ద ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్. సెవెంత్, వాట్ వాజ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ రామానంద టు భక్తి మూమెంట్. ఎయిత్, నరేట్ ద రెజిమ్ ఆఫ్ ప్రతాపరుద్ర టు డిస్క్రైబ్ ద ఆర్కిటెక్చర్ స్టైల్ ఆఫ్ కాకతీయ టెంపుల్స్. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ విజయనగరం పీరియడ్. ఇవి 10. నెక్స్ట్ షార్ట్ వచ్చేసి అనలైజ్ ద చచమానస్ రూల్స్ ఇన్ ఇండియా. సెకండ్, ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ విలేజ్ అసెంబ్లీ. రైట్ ఎ షార్ట్ నోట్ ఆన్ పల్లవ అడ్మినిస్ట్రేషన్. ఎస్టిమేట్ ద ప్రోగ్రెస్ మేడ్ ఇన్ ఎడ్యుకేషన్ డ్యూరింగ్ రాష్ట్రకూట రూల్. బ్రీఫ్లీ డిస్క్రైబ్ ద డెవలప్మెంట్ ఆఫ్ సైవిజం ఇన్ సౌత్ ఇండియా. Describe the powers of Sultanate during Sultanate period. How was the social condition of people during Chalukya period? Briefly discuss about Kabir. Write a short note on Muhammad Gawan. 10th, give an account of military system during Kakatiya period. సో ఇప్పుడు 30 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఎవరైతే ఈ 30లో కూడా నేను కొన్ని చదువుతా అనుకుంటే సెట్ ఫస్ట్ పేజ్లో నుంచి ఫస్ట్ 5, నెక్స్ట్ పేజ్లో ఫస్ట్ 5, నెక్స్ట్ పేజ్ ఫస్ట్ 5 అవి అయిన తర్వాత నెక్స్ట్ 6, 7, 8, 6, 7, 8, 6, 7, 8 అట్లా చదివితే మీకు ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అట్లా మీరైతే చదవండి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ అండి. సో లాంగ్లో మనకు సెక్షన్ బి కింద వస్తాయి. సెక్షన్ బిలో A, B ఫస్ట్ క్వశ్చన్లో A, B, సెకండ్ క్వశ్చన్లో A, B ఉంటాయి కదా, అదే విధంగా చెప్తా. ఇప్పుడు మీకు ఇక్కడ A, B అంటే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ నుంచి ఒక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ అంటే 3, 4, 5, 6, 7 అట్లా క్వశ్చన్స్. సో ప్రాపర్గా చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ద డెవలప్మెంట్ ఆఫ్ లిటరేచర్ అండ్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ రాజ్పూత్ ఏజ్. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ గజనీ మొహమ్మద్ ఇన్వేషన్ ఆన్ ఇండియా. సెకండ్ క్వశ్చన్లో డిస్క్రైబ్ ద సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ చోళా అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్, ఎగ్జామిన్ ద పొలిటికల్ హిస్టరీ ఆఫ్ పల్లవాస్. థర్డ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద సోషల్ కండిషన్ ఇన్ నార్త్ ఇండియా అండ్ ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్. నెక్స్ట్ వచ్చేసి గివ్ అన్ అకౌంట్ ఆఫ్ సూఫీ మూమెంట్ ఇన్ మిడిల్ ఇండియా. ఫోర్త్ క్వశ్చన్, ఎస్టిమేట్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ రుద్రమాదేవి. నెక్స్ట్, డిస్క్రైబ్ ద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ విజయనగరం. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి డిస్కస్ ద సోషియో ఎకనామిక్స్ కండిషన్స్ డ్యూరింగ్ వెల్మా రూల్. ఫిఫ్త్ బి వచ్చేసి క్రిటికల్లీ ఎగ్జామిన్ ద మిలిటరీ అచీవ్మెంట్స్ ఆఫ్ శ్రీకృష్ణ దేవరాయ. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద గజనీ మొహమ్మద్ ఇన్వెన్షన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇందులో సిక్స్త్లో బి వచ్చేసి గివ్ అన్ అకౌంట్ ఆఫ్ వేరియస్ వ్యూస్ ఆన్ ద ఆరిజిన్ ఆఫ్ పల్లవాస్. సెవెంత్ డిస్క్రైబ్ ద సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ చోళా అడ్మినిస్ట్రేషన్. రైట్ అండ్ ఎస్ ఆన్ అచీవ్మెంట్ ఆఫ్ పులకేసి 2. ఎయిత్, ఎక్స్ప్లెయిన్ ద సోషో రిలీజియస్ కండిషన్ డ్యూరింగ్ రాష్ట్రకూట రూల్. నెక్స్ట్ ఇందులో బి వచ్చేసి గివ్ అన్ అకౌంట్ ఆఫ్ సోషల్ కండిషన్ ఇన్ ద నార్త్ ఇండియా డ్యూరింగ్ ద ఢిల్లీ సుల్తానేట్ రూల్. నైన్త్, ఎక్స్ప్లెయిన్ ద సూఫీ మూమెంట్ ఇన్ మిడివల్ ఇండియా. నైన్త్ బి వచ్చేసి అనలైజ్ ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అండర్ ద కాకతీయస్. 10th, critically examine causes led to fall of Pandya kingdom. 10th B, discuss the cultural condition during Sri Krishna Devaraya rule. సో నెక్స్ట్ 15. సో 15 లాంగ్ చెప్పేస్తా, అంటే సెక్షన్ బికి సంబంధించినవి. 11th, డిస్కస్ ద రిలీజియస్ కండిషన్స్ డ్యూరింగ్ రాజ్పూత్ ఏజ్. బి, ట్రేస్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ నంది వర్మన్. నెక్స్ట్ 12th A, డిస్క్రైబ్ ద ప్రోగ్రెస్ మేడ్ ఇన్ ఫీల్డ్స్ ఆఫ్ అగ్రికల్చర్, ట్రేడ్, కామర్స్ డ్యూరింగ్ ద రాష్ట్రకూటాస్. రైట్ అండ్ ఎస్సే ఆన్ socio-religious condition during Delhi Sultanate period. 13th A, critically analyze the character and policies of Muhammad bin Tughlaq. Discuss the Alauddin Khilji's administrative and economics reforms. 14th, explain the economic condition under the Vijayanagara period. 14th B, analyze the administrative system of Kakatiyas. 15th A, discuss the origin, growth, impact of Bhakti movement in medieval India. Last question manaku, describe the administration of బ్రాహ్మణైస్. సో ఇవి షార్ట్, ఇవి ఏవైతే షార్ట్ ఉంటాయో మీరు ఇప్పుడు 3 సెట్స్ చెప్పాను కదా, ఇందులో ఫస్ట్ సెట్లో 1, 2, 3, నెక్స్ట్ సెట్లో 1, 2, 3, నెక్స్ట్ సెట్లో 1, 2, 3 అట్లా చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సెక్షన్ సి, టోటల్ 6 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్, క్రిటికల్లీ ఎగ్జామిన్ ద కాజెస్ అండ్ రిజల్ట్స్ ఆఫ్
Bhamuni and Vijayanagaram conflict. Second, write an essay on irrigation system during Kakatiya rule. Critically examine the administration of economic reforms during Delhi Sultanate period. Analyze the cultural condition of Vijayanagara ruler. Fifth, critically examine the Bahmani Sultanate's military achievements between 1347 to 1440 CE. మనకు సిక్స్త్ వచ్చేసి అనలైజ్ ద సోషో ఎకనామిక్ కండిషన్ ఫ్రమ్ 712 CE టు 1528 CE. సో ఇవి మనకు హిస్టరీకి సంబంధించిన సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు మనకు హిస్టరీకి సంబంధించిన అన్ని యూనిట్స్లో ఇంపార్టెంట్ ఫస్ట్ 10 క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ 10, ఈ ఫస్ట్ 10 తర్వాత నెక్స్ట్ 10 తర్వాత నెక్స్ట్ 10, మొత్తం 30 ఉంటాయి. ఈ 30లో మనకు ఫస్ట్ 10 చదువుకొని పోతా అంటే అట్లా కుదరదు. ఇందులో ఫస్ట్ 5 చదువుతాయి, ఓకే, ఇందులో ఫస్ట్ 5, ఇందులో ఫస్ట్ 5, అట్లా డివైడ్ చేసుకోండి. ప్రతి యూనిట్ నుంచి మీకు వచ్చేసాయి 5 అంటే 15 చదువుకొని వెళ్ళండి. అదే ఇప్పుడు లాంగ్ అనుకోండి. సో లాంగ్లో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ A, B ఉంది, సెకండ్ క్వశ్చన్ A, B ఉంది, థర్డ్ క్వశ్చన్ A, ఫోర్త్. ఇప్పుడు ఇందులో నుంచి 3, నెక్స్ట్ మనకు 6th నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 5 అయిపోయినాయి కదా, 7, 6, 7, 8 చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు 11 నుంచి స్టార్ట్ అవుతుంది, 11, 12, 13. సో ఇట్లా మీరు చదువుకుంటే మీకు ఈజీగా పాస్ అయితే అయిపోవచ్చు. సో ఇప్పుడు ఎవరికైతే హిస్టరీకి సంబంధించిన గన్ షాట్ ఈ పీడిఎఫ్ అండ్ దీనికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవే. ఇక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే ఇందులో చెప్పినవి మాత్రమే ఉంటాయి, వేరే ఎక్స్ట్రా ఏమి ఉండవు. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఎవరికి కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో ఫస్ట్ లింక్ మనకు గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి 30 రూపీస్. నెక్స్ట్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 50 రూపీస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. సో ఇవి చదువుకొని వెళ్తే మీరైతే ఈజీగా పాస్ అయితే అవుతారండి. సో లింక్ క్లిక్ చేసుకొని అమౌంట్ పే చేసిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది, డైరెక్ట్ పీడిఎఫ్ రాదు. జస్ట్ మీరు మెసేజ్ చదివి అది లాగిన్ చేసుకొని మీ పీడిఎఫ్ అయితే మీకు వస్తుంది. ఏమన్నా ఇష్యూస్ వస్తే నా మెయిల్కి అయితే మీరు మెసేజ్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.